బాబా నాదము నీవేగా తాళగతులతో నాట్యమాడు నటరాజువు నీవేగా ఆర్తిత పిలచిన అభయం నిచ్చడి ఆపద్బాంధవుడు బాబా ఆపద్బాంధవుడు ఆనన పాలన అన్నీ చూసే మా ప్రియ మాధవుడు మూర్ఖులమౌ మా మనసుకు శాంతిని ప్రసాదించు దేవా బాబా ప్రసాదించు దేవా మృక్కిన దాసుడు రాజేంద్రునికి స్వామి వినీవేగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక సాయి మహాదేవ షిరిడి సాయి మహాదేవ అంతట నీవే అన్నిట నీవే అలరారే దేవా శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. కాశీ కానీ ఎక్కడికైనా వెళితే తీర్థయాత్ర అంటారు. మనం వెళ్తాం, మన కుటుంబం వెళుతుంది, ఏదో కాలక్షేపం చేస్తాం, దాంట్లో కూడా భక్తి సంపాదించుకోవచ్చు. కానీ ఇట్లా గురు బంధువులందరూ కలిసి చేసేటువంటి కార్యంలో అందరూ కలిసి ఒక క్షేత్రంలో కలవడం అనేది చాలా అదృష్టమమ్మ. మీరు రామేశ్వరం చాలాసార్లు వచ్చి ఉండొచ్చు, 3 సార్లు కాదు 10 సార్లు వచ్చి ఉండొచ్చు, మీరు కాశీకి 11 సార్లు పోయి ఉండొచ్చు. కానీ గురు బంధువులందరూ, నేను దేవుడు భక్తులని చెప్పడంలా, గురు బంధువులందరూ కలిసి ఇట్లాంటి క్షేత్రాలకు వెళ్ళడంలో పాటు ఒక ఆలోచనతో ఒక ధ్యేయంతో వెళ్ళడం అనేది చాలా చాలా, నేను పుణ్యం అన్నమాట నేను చెప్పను, అదృష్టం అంతే. అది పుణ్యం చేసుకుంటే వస్తుందా, పాపం పోగొట్టుకోవడానికి వస్తుందా కాదమ్మా, మనకు అదృష్టం ఉంటే వస్తుంది అంతే. ఆ అదృష్టం కూడా నేను చెప్తున్నా ఒక్కటే మాట, చాలా జ్ఞాన యజ్ఞాలు మీరు అందరూ విన్నవాళ్ళే. షిరిడి సాయిబాబా అనేటువంటి ఒక మహాత్ముడు మీద మనకుండే దృష్టి, మనకు ఆయనతో ఉండే రుణానుబంధం, ఆయనే మనకు తల్లి తండ్రి, ఆయనే మనల్ని నడిపిస్తున్నాడు అని ఈ ఆలోచన మనకి ఎప్పుడైతే గట్టిగా ఉంటుందో, ఆ గట్టిగా అట్లా ఇట్లా కాదండి, చాలా గట్టిగా ఉంటుందో అప్పుడు ఇట్లాంటి అదృష్టాలను మనకు కలుగుతాయి. అంతేగాని మనం ఏదో పుణ్యం చేసుకుంటేనో, మనకేదో పాపం పోతేనో వీటన్నిటికి కాదమ్మా. మనకు ఆ రుణానుబంధం వల్ల ఆయనకు మనకు తెలియకుండానే మన తల్లి మన చిన్నప్పుడు మీకు కానీ నాకు కానీ మందులు ఇచ్చింది, ఎట్లాంటి ఔషధాలు ఇవ్వాలో, ఎట్లాంటి తిండి పెట్టాలో పెట్టిందే, మనం అడిగితే పెట్టిందే. ఈరోజు మనమేమనుకుంటున్నాం, ఇంత 40 ఏళ్ళు వచ్చాయి, మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని అంటున్నాం. కాదు, నీకు ఏ సమయంలో ఏ క్షేత్రంలో పోయి ఏం తాగాలి, ఏం వినాలి, ఏం చేయాలి, ఇవంతా నువ్వు గనక మహాత్ముడైనటువంటి సద్గురు సాయినాథుడిని కనుక నమ్ముకుంటే, ఆ గురువుగారిని ఆ రకంగా దృష్టితో నువ్వు కనుక గట్టిగా నిష్ఠగా ఆలోచన చేస్తూ ఉంటే అనుభవంలోకి ఇట్లాంటివి వస్తాయి. సరే, ఇప్పుడే ఉమామహేశ్వర గారు చెప్పారు మీకు, ఈ మధ్యకాలంలో ఈ జ్ఞాన యజ్ఞాలు ఇది 618. మీ అందరూ దాదాపుగా ఎక్కువ శాతం మీరు అందరూ నాతో పాటు కాశీలో ఉన్నవాళ్ళే. కాశీలో 609 జరిగింది, ఇక్కడ 618 జరుగుతున్నది. ఈ 9, 18 ఏదైనా 9 చివరికి. కాబట్టి ఈ 609 జరిగిన ఆ కాశీ ఎలా జరిగింది మీకు అనుభవాలు ఉన్నాయి. నేను నమ్మకం కాదమ్మా, మనకు అనుభవాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా ఎవరెవరు ఏ అనుభవాలు కాశీలో పొందారో మీకు తెలుసు, నేను చెప్పనక్కర. వీళ్ళందరూ ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు మనం రామేశ్వరంలో అడుగుపెట్టాం. ఏమిటి కార్యం? నామం జరుగుతుంది. నామంలో సాయి తత్వాన్ని కూడా తెలుసుకుందాం. తెలిసి రామచింతన చెయ్య మనసా, త్యాగరాజ స్వామి వారు చెప్పారుగా, రామ 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 రామ. నిజమే, మంచిదే. చిలక కూడా చెప్తుంది, యంత్రాలు కూడా చెప్తాయి. మరి మనస్సు, నేను రామారామాని సంవత్సరం నుంచి 10 కోట్ల సార్లు చెప్పాను, తత్వం కూడా తెలుసుకోవాలిగా. ఏమిటా రామతత్వం? అలాగే కృష్ణ, అలాగే శివ. నామము తత్వము. నామానికి ఒక రకమైనటువంటి ఆలోచనలో మనకి ఏం జరుగుతుందంటే, మనకు ఉండేటువంటి ఉద్రేకాలు తగ్గుతాయి నువ్వు నామం చేస్తున్నంతసేపు. మీకందరికి అనుభవంలోకి ఉంటుంది. ఓం సాయి, శ్రీ సాయి సాయి అని కానీ, ఓం సాయినాథ, ఏదైనా సరే ఓ నామం చెప్తుంటే ఒక గంట సేపు కూర్చొని అట్లా చెప్తుంటే మనసులో ఉండే ఉద్రేకాలు తగ్గుతాయి, నో డౌట్. కానీ ఆ తర్వాత ఇంకో గంట తర్వాత చూస్తే ఏమిటో ఏదో చేశాను, ఇప్పుడు మళ్ళీ ఆ స్థిరత్వం లేదే, ఇది వస్తుంది. కానీ తత్వం గనక చెవుల ద్వారా శ్రద్ధగా గనక నిష్టగా గనక వింటే గనక మీరు కనుక్కోవచ్చు,
అదైనా అంతే కదండి. రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడు చెప్తారు, బయటకు పోగానే గేటు దాడిపోగానే పోతుంది కదా అంటారు. చాలామంది అట్లా చెప్తారు, చాలామంది అట్లా అనుభవిస్తారు. కానీ గుర్తుపెట్టుకోండమ్మా, ఇది భగవత్ తత్వం కాదు, ఇది అమ్మవారి తత్వం కాదు, ఇది ఒక ఎవరి తత్వం? ఇది గురువు తత్వం. ఇది ఇంతమంది గురువులు ఉన్నారు ఇక్కడ, వెనక ముందు చూస్తున్నారు. ఈ సంస్థానంలో మనం ఉన్నాం. అది ఎక్కడ? రామేశ్వరంలో. మరి ఈ రామేశ్వరంలో ఇంతమంది సాధువులు మహాత్ముల యొక్క సన్నిధిలో వాళ్ళ యొక్క సంస్థానంలో కూర్చొని మనం పొందేటువంటిది అద్వితీయమైనటువంటిది. దానికి ఇంకా దాన్ని ఏమంటారు? పోలిక లేదు, పోల్చలేము. అలాంటి మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటి తత్వమే గురుతత్వము. ఇది భగవంతుడు గొప్ప, గురువు గొప్ప కాదు, గురువే గొప్ప అంతే. చాలామంది మా బంధువుల్లో చాలామంది ఇదొక తమాషా తెలియదు, మరి ఎందుకో తెలియదు, అదొక వాదన అయిపోయిందండి. అంటే ఎవడన్నా చెప్పంగానే ఏం దేవుడానండి, ఏం గురువు గారండి, గురువు ఎక్కడండి? భగవంతుడు కాదు, గురువే. మళ్ళా వీళ్ళకి తెలుసు ఏది? గురుర్మధ్యశతం విశ్వం విద్యాస్థిత గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర. అబ్బో, నోరు తెలిస్తే వస్తాయి. కానీ భగవంతుడు గొప్పవాడు కదండి, గురువు ఎక్కడ గొప్ప అవుతాడు? మళ్ళీ స్టార్ట్. అంటే ఇది ఏమైపోయిందంటే, ఒక తిన్న తర్వాత మళ్ళా ఒక గంటకు ఆకలేనట్టుగా దేవుడు కాదు. దేవుడి యొక్క తత్వం ఏంటో నీకు చెప్పేది గురువే. మీ నాన్న ఎలాంటి వాడో చెప్పేది నీ కడుపును 9 నెలల పాటు ఉంచుకొని బయటకు చెప్పిన తర్వాత ఇదో వీడరా మీ నాన్న, వీడరా మీ అన్నయ్య అని చెప్పేది ఎవరండి? తల్లా, తాత చెప్తాడా? చెప్పడుగా. అలాగే నువ్వు ఇట్లా నడుచుకో నాన్న, మన తాత ముత్తాతలందరూ ఇట్లా ఉన్నారు అని చెప్పేది ఎవరు? నాన్న. అయితే ఈ నాన్న అమ్మ చెప్పేటువంటి దాంతో మనం ఏం చేస్తున్నాం? శరీరాన్ని పెంచుకుంటున్నాం, ఆడుకుంటున్నాం, పాడుతున్నాం, చదువుకున్నాం, అన్నీ చేసాం. సంపాదించడానికి ఏం కావాలో అన్నీ చేశాడు ఆయన. కానీ ఈ సంపాదనతో ఏమైంది? ఒకవైపు మమకారం, రెండో వైపు అహంకారం. ఈ అహంకారం మమకారాన్ని తొలగించి, ఈ అహంకారం మమకారాన్ని ఉన్నంతకాలం మనకు తప్పదు. ఏం తప్పదండి? కాసేపు ఆనందంగా ఉంటాం, కాసేపు ఏడుస్తుంటాం. ఈ అహంకారం మమకారాల నుంచి అందుకు ఇంకోటి హేమాడి పంత్ గారు చెప్పినట్టుగా, అమ్మ నాన్న నాకేం చేశారు? శరీరాన్ని ఇచ్చారు. దాంట్లో ఎవడేం కాదనిలేడుగా. రాముడు నాకు ఇది ఇచ్చాడు, మా గురువుగారు ఇది ఇచ్చారంటే డౌటేనండి, రాముడు ఇచ్చాడో లేదో మా గురువుగారు. నీకు శరీరాన్ని ఎవరిచ్చారో? అమ్మ నాన్నేగా. దాన్ని ఏదో ఒప్పుకొని తిరుగుతావుగా. ఏ డాక్టర్ అయినా ఒప్పుకోవాలి, ఏ నాస్తికుడైనా ఒప్పుకోవాల్సిందే. మరి ఆ నాన్న అమ్మ మనకిచ్చిన శరీరం ఇస్తాడు, కానీ దాన్ని ఎంబడి మనకు తగులుకుంటుంది. అదేంటిది? అది మనకు తెలుసు, వాళ్ళు కూడా భయమే. ఏమిటది? సావు. పుట్టుకిచ్చేది వాళ్లే. ఆ పుట్టుకిచ్చిన జీవికి ఏముంటుంది? వెంటనే నెక్స్ట్ సెకండ్కి స్టార్ట్ అవుతుంది. మినిట్స్, రోజులు, నెలలు కాదమ్మా. ఏమో పుట్టిన బిడ్డ పోయినాడండి, మేమేం చేస్తామండి? ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్, అంతే, అయిపోయింది. ఎందుకు పోయినాడండి? ఏమో 70 ఏళ్ళు బతికాడు, టపక్. 90 ఏళ్ళు, 120 ఏళ్ళు, అంతే. అంటే పుట్టుక ఎప్పుడైతే ఉంటుందో దాని వెంబడి సావు ఉండి తీరుతుంది. ఆ చావును అసలు పుట్టుకే లేకుండా చేస్తే తల్లిదండ్రులు మనకు చావు ఉండదు కదమ్మా. భలే చెప్పారు సార్ రాజేంద్ర ప్రసాద్ గారు. అది మన చేతుల్లో ఉందా అమ్మా? మనం ఎక్కడెక్కడ ఏమేం చేశామో ఈ తల్లిదండ్రుల పుణ్యమాన శరీరానికి మనకి ఇచ్చారు, వాళ్ళు అది అనుభవించాలంతే. కాబట్టి ఆ చావు పుట్టుకల నుండి, ఆ భయము నుండి చావు పోగొట్టాడండి, ఎవ్వడు పోగొట్టాడు. అట్లా గురువుగారే కనుక చావును పోగొట్టగలిగితే గురుగారే బతకొచ్చుగా, షిరిడి సాయిబాబా బతకొచ్చుగా, ఇంతమంది గురు లేదండి. అంటే చావు నుండి నీకుండే భయం పోగొడతారు. ఎవరా చచ్చేది? ఇంకా స్టార్ట్ చేస్తాడు. చచ్చేది కాదు, నీకు అనుభవంలోకి తీసుకొస్తారు, భయం లేని స్థితిని తీసుకొస్తారు. అది మనసుకు నీకు ఇచ్చేటువంటి ఒక పెద్ద వైద్యం. అది చెప్తారు గురువుగారు. అందుకని మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. కాబట్టి ఈ ఆచార్య, ఈ గురువే ప్రశస్తమైంది. ఇంకా అంతకంటే మించింది లేదు. పరబ్రహ్మే ఆయన. ఈశ్వరుడు, రాముడు, అమ్మవారు కాదని పరబ్రహ్మ. మొత్తం అన్నిటికీ మూలమైనటువంటి పరబ్రహ్మ ఎవరండి? నా గురువుగారే అనేటువంటి ఆ దృష్టి కాదు, మనకు ఆచరణలో కూడా ఉండాలి. అది ఏ పని. నేను వచ్చానండి రామేశ్వరం, రైల్లో పడి అటుబడి ఇటుబడి బస్సు. నువ్వు వచ్చావు, దేంతో వచ్చావు? రైల్లోకి వచ్చానండి, రైట్లో వచ్చాను. వచ్చావు,
దేంతో? మళ్ళా శరీరంతోనేగా. ఈ శరీరానికి ఏమైనా అయిందనుకో మధ్యలో వస్తావా ఇక్కడికి? మరి ఎందుకు కాలేదండి? అనుగ్రహం అండి. ఎక్కడొస్తుందండి? ఎందుకు వస్తుంది అది? నువ్వు ఈ కార్యంలో ఇక్కడ నువ్వు గురువు యొక్క నామముతో పాటు తత్వాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. కాబట్టే నీకు ఆ శరీరానికి ఏమీ కాలే. అది బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. చాలామంది మేమండి కాశీకండి 50 సార్లు వెళ్ళామండి. 50 సార్లు కాదు, 100 సార్లు కూడా వెళ్తాయి. మనం వెంబడి కారెంబడి కుక్కని తీసుకుపోయినాం అనుకోండి, కుక్క కూడా పోతుంది. దానికి వెళ్తాయి ఇవన్నీ. చీమ కూడా పోతుంది దాని వెంబడి ఉంటే, అంటే కారెంబడి అటాచ్మెంట్ ఉంటాయి. కాదండి, జీవికి ఎప్పుడు కూడా ఒక క్షేత్రానికి ప్రత్యేకంగా ఆ క్షేత్రంలో ఒక ధ్యేయంతో కనుక ఉంటే ఏమీ కాకుండా, సార్ ఆ టైంకి వార్త వచ్చిందండి, మా బంధువు ఎవరో పోయినారటండి, పోతాం, నేను కూడా పోతా. ఏమైనా గ్యారెంటీ ఇచ్చారు ఎవరన్నా? ఎవడి పడమ్మా. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, ఇది ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పిన మాట. కాబట్టి ఆ తస్మాత్ జాగ్రత్త. మందు ఇంజక్షన్ వేసుకున్నామ్మా, బీపీ ఇది కాదమ్మా. నేను నా గురువుగారి సన్నిధిలో ఆ గురువుగారి సేవలో ఉండదలుచుకున్నాను, వెళుతున్నాను. అది కనుక నువ్వు పెట్టుకున్నావు అనుకో, తీసుకెళ్తాడండి. ఎప్పుడు చూడండి, మన మనసులో ఏ రకమైన నిష్ట ఉంటుందో అది మనం అజేయంగా అవిఘ్నంగా చేస్తాం. దానికి లౌకికంగా కూడా నేను చెప్తున్నా. మా అమ్మాయి పెళ్లి చేశా, మీకు అందరికీ తెలుసు కూడా, కొంతమంది చూశారు కూడా. నేను ఇప్పుడు మీరైనా కానీ మీ అమ్మాయి పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారండి. ఎప్పుడండి? 3 నెలల తర్వాత. నేను చాలామంది చూడండి అనుభవంలోకి తీసుకెళ్ళి చెప్తున్నా, ఇటు తల్లికి కానీ అటు తండ్రికి కానీ, ఆ తల్లికి కానీ తండ్రికి కానీ ఏమీ కాదు. 99% కాదు. ఇతర దంపతులకు వాళ్ళకి కాదు. ఎందుకు కాదమ్మా? ఆ ముహూర్తానికి అది కావాలి. ఆ ముహూర్త గడియ అంటారే, అది అయిన తర్వాత ఏమవుతుందో తెలియదు. అంటే ఎంత వయసులో ఉన్నా, ఏంటి మా తాతయ్య భలే ఉరుకుతున్నాడే, ఉరుకుతాడు. ఎందుకు ఉరుకుతాడు? మనవరాల కోసం ఉరుకుతాడు. అది మనసులో ఉత్సాహం. అలాగే